ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థలము ఆలయ దేవాలయం ముందు గుడక ధ్వజస్తంభం ఉండాలి కాబట్టి ఇక్కడ ధ్వజస్తంభానికి గుడక సిద్ధం పెట్టేదని తయారు చేస్తున్నారు. ధ్వజస్తంభం గుడక ఏంటంటే ఇలాంటి ఆలయాలు అక్కడ ధ్వజస్తంభం ఉంటే కనుక పెళ్ళిళ్ళకు అందు అవకాశం ఉంటుంది. ధ్వజస్తంభం లేని చోట పెళ్ళిళ్ళు జరగవు కాబట్టి చాలామంది దేవాలయాలు అక్కడ ఎక్కువ మంది ధ్వజస్తంభాలు పెడుతూ ఉంటారు. అలాంటి ధ్వజస్తంభం గుడక ఇక్కడ మీకు వీడియోలో కనపడుతుంది చూడండి. టేకు ముద్దు కదా ఇది, టేప్ విమానంతో ముద్దు మన పూర్వం పద్ధతుల్లాగానే ఇక్కడ తయారు చేయించడం జరిగింది. ఎక్కడ తయారు చేసింది? ఎక్కడ ఇట్లా తయారు చేసింది విష్ణు? ఎక్కడ తయారు చేసింది? ఈ ధ్వజస్తంభం ఎక్కడ తయారైంది? ఒంగోలు నుంచి ఈ ధ్వజస్తంభం తయారు చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 23వ తేదీ ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠించి స్వామి పూజలు కార్యక్రమాలు మొదలు పెడతారు ఈ స్వామి సన్నిధానం నందు. అలాగే ఇక్కడ మరొక గుడి తయారైందని గుడిక భూమయ్య గారి పల్లె ప్రజలు ఈ దేవాలయం దగ్గరనే చిన్నది శివాలయం అంటే శివలింగం ఏర్పాటు చేసేదానికి ఇలాంటి గుహ లోపల శివలింగం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గుహనే రేపు ఈ స్వామి కార్యక్రమం చెన్నకేశవ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర శివలింగం పెట్టేదాన్ని ప్రతిష్ఠించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ శివలింగం కనుక పెడితే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మరియు ఈ శివుని ఆశీస్సులు అందుకొని దర్శించుకునేదానికి ఆశీస్సులు పొందేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. చూడండి ఇక్కడ ఉన్న ఈ రాతి గుహలో అంటే మనం నిలబడైనా రావచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే గ్రామస్తుల సహకారం చాలా అవసరము. అలాంటి ఇక్కడ భూమయ్య గారి పల్లె గ్రామస్తులు అందరూ కలిసి ఒక మాట మీదనే ఒక బాట మీదనే ఉంటూ ఈ భూమయ్య గారి పల్లెలో ఇలాంటి దేవాలయాలకు ముందుకు వస్తూ ఉంటారు. ఇంకా భూమయ్య గారి పల్లెలో శివాలయము, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా ఎన్ని గుళ్ళు ఉన్నాయి మన శివాలయం భూమయ్య గారి రాముల గుడి, ఇది ఏమి గుడి? శివాలయము, రాముల గుడి, సాయిబాబు గుడి, ఆంజనేయుల దేవాలయం, పాలేటమ్మ దేవాలయం, అంకాలమ్మ దేవాలయం, మాలేగంగమ్మ దేవాలయం, ఓవిలేసిన దేవాలయం. అలాగే చూస్తుంటే భూమయ్య గారి పల్లె అంతా భక్తజన సందోహంతో ఉంది. ఎందుకంటే చాలామంది మనం పల్లెలలో దేవాలయాలు అంటే రాముల దేవాలయము, శివాలయం అనేది కామన్గా వింటూ ఉంటాం. ఇక్కడ ఈ పల్లెలో వచ్చి ఆంజనేయ స్వామి గుడి, శివాలయము, సాయిబాబా గుడి, పాలేటమ్మ గుడి నుంచి రాముల స్వామి గుడి, అంకాలమ్మ స్వామి గుడి, సాయిబాబా గుడి చెప్పిన ఇట్లా మొత్తము భూమయ్య గారి పల్లెలో ఉన్న 350 కుటుంబాలు ఆ ఊరంతా ఎక్కువ భక్తి పారవశ్యంతో ఉండేదానికి గుళ్ళు ఎటు చూసినా గుళ్ళతోనే ఉంటుంది భూమయ్య గారి పల్లె. అది కూడా ఒకసారి వీడియో చూపిస్తాం మీకు. అంటే ఇప్పుడు కాదు 23వ తేదీ ఇక్కడికి ఎలాగ వస్తా కాబట్టి అప్పుడు మీకు ఆ ఊరి భూమయ్య గారి పల్లె ఊరును ఆ ఊరిలో ఉన్న దేవాలయాలను చూపించేదానికి నేను ఆ రోజు మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. మొత్తానికి తెలిసింది ఏమంటే ఇక్కడ భూమయ్య గారి పల్లెలో 23, 24, 25 ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రతిష్ట సందర్భంగా ఈ దేవస్థానం నందు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ భూమయ్య గారి పల్లెలో 23వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు పూజలు జరుగుతాయి. 24వ తేదీ 23వ తేదీ రాత్రి 23వ తేదీ రాత్రి కోటి దీపాలు వెలిగించి ఈ తాళం భజన పోటీలు పెట్టడం జరిగింది. అలాగే 24వ తేదీ కూడా ఉదయం మనం సేద్యపెద్దులు అంటాం, కానీ ఎద్దుల పందాలు దాన్ని ఏమంటారు? దేశీయ ఎద్దుల దేశపెద్దులు ఆ పోటీలు జరుగుతాయి. రాత్రికి వచ్చి 24వ తేదీ రాత్రి కోలాటాలు, 25వ తేదీ ఉదయం వచ్చి సీనియర్ విభాగం ఎద్దుల పోటీలు మరియు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ భూమయ్య గారి పల్లె ప్రజలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న నా శ్రేయోభిలాసులు ప్రతి ఒక్కరూ 23, 24, 25 ఈ 3 రోజులు మీరు ఈ స్వామి సన్నిధానం దగ్గరికి వచ్చి పూజలు నిర్వహించి వారు చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని
నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏడుంది శివలింగ? ఇది ఈ గుహ కొండ తగ్గు భాగము శివాలయం, శివుని చూడండి. ఇక్కడ స్వయంభూగా ఆయనంతగా ఆయనే వెలిసినాడు. ఆ రాతిలోనే శివలింగం తిన్న కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ ఉన్న ఈ రాయే భాగాలలోనే ఒక శివలింగం ఆకారం కనపడింది కాబట్టి ఇక్కడ శివునిగా అని భావిస్తూ, శివలింగం అని భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సోమవారం కానీ శివరాత్రి పూట కానీ ఇంత బాగా అతనే శివలింగం ఏర్పడి స్వయం భూవలింగేశ్వరుడు అంటాం కదా మనం. అలాగే ఇక్కడ ఈ భూమయ్య గారి పల్లె లక్ష్మీ నరసింహ దేవస్థానం దగ్గర ఈ శివలింగం కూడా ఉంది. వచ్చిన వారందరూ దర్శించుకొని పుణ్యాత్ములుగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.